పోలింగ్ ట్రైనింగ్ క్యాంప్లో దారుణం చోటు చేసుకుంది. మధ్యాహ్నం ఎండలో హెడ్ కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ఇస్తుండగా బుచ్చిరెడ్డి అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. హైదరాబాద్లోని మొయినాబాద్ పిఎస్లో బుచ్చిరెడ్డి పనిచేస్తున్నారు. వరంగల్ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్లో బుచ్చిరెడ్డి మృతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, పోలీస్ ట్రైనింగ్ క్యాంప్లో కానిస్టేబుల్ బుచ్చిరెడ్డి మృతిపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సంతోష్, ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. నిన్న సాయంత్రం వెపన్స్ తీసుకొని రన్నింగ్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ సంబంధించి మోయినపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న బుచ్చిరెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ శిక్షణ నిమిత్తం వరంగల్ మామ్నూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు వచ్చారు. కళాశాల వచ్చి దాదాపు 4 రోజులైంది. 5వ రోజు ట్రైనింగ్ లో భాగంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఎండ కాస్త చల్లబడ్డ తర్వాత వీరికి రన్నింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. అయితే మామూలు రన్నింగ్ కాంపిటీషన్ కాకుండా చేతిలో వెపన్స్ పెట్టుకొని రన్నింగ్ చేసే క్రమంలో ఒక్కసారిగా ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే బీపీ షుగర్స్ లెవెల్స్ కూడా పడిపోయాయి. స్థానికంగా అంటే కొంత గోప్యంగా ఉంచారు. కొంత గోప్యంగా ఉంచున్న క్రమంలోనే పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో బుచ్చిరెడ్డి మార్గ మధ్యలో చనిపోయినట్టుగా సమాచారం అందింది. ఈ ఉదయం వరకు కూడా, ఈ మధ్యం వరకు కూడా మామూలు పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో పోలీస్ క్యాంపులో కూడా అంశాన్ని చాలా గోప్యంగా ఉంచారు. కేవలం వారి తల్లిదండ్రులకు, వారి బంధువులకు మాత్రమే సమాచారం అందించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా మీడియా అక్కడికి వెళ్ళగానే ఇక్కడ ఏం జరగలేదు అన్నట్టుగా పోలీసులు వాపోయారు. వరంగల్ రేంజ్ డిఐజీ మల్లారెడ్డి, అదేవిధంగా సిపి సుధీర్ బాబు, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ జా తదితరులంతా కూడా పెద్ద ఘటనా స్థలానికి వచ్చి ఏం జరిగిందని వాకప్ చేశారు. మొత్తానికి రన్నింగ్ చేస్తున్న క్రమంలోనే బుచ్చిరెడ్డి పడిపోయాడని, అయితే మామూలుగా రన్నింగ్ చేస్తే బాగుండేది, కాకపోతే వెపన్ తీసుకొని రన్నింగ్ చేస్తున్నాడు, అందుకనే బుచ్చిరెడ్డి పడిపోయాడు, అందుకనే మృతి చెందాడని పోలీసులు తేల్చారు. సంతోష్. రైట్, ఓకే వెంకట్.